అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని నేను చాలా బాగున్నాను. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే మార్నింగ్ అనమాట. ఇంకా ఇంటి ముందంతా కడిగి ముగ్గేసి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకునేసరికి ఇంత ఎండ వచ్చేసింది అనమాట ఇంట్లోకి. అంటే ఆల్మోస్ట్ పూజ అయిపోయే టైంకి 9 అయింది. ఈరోజు మా హస్బెండే మా బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం వల్ల నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే సేవ్ అయిందనమాట. ఎందుకంటే స్కూల్ కొంచెం దూరము, వెళ్ళి రావడానికి హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది. అంటే 20 మినిట్స్ అయితే పడుతుంది స్పీడ్గా నడిస్తే. కొంచెం నిదానంగా నడిస్తే మాత్రం హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది. అంటే పోవడానికి 15 మినిట్స్, రావడానికి 15 మినిట్స్, అంత దూరం అనమాట. ఇంకా ఆయన మంచి స్కూల్ అని చెప్పేసి అక్కడ వేశాను. ఇంకా పూజ అయిపోయాక ధూపం అయితే వేసాను అనమాట. చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అందుకే ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని ధూపం అయితే వేసాను. కొంచెం క్లైమేట్ కూడా మారిపోతుంది కదా ఇంట్లో అంతా, అంటే కొంచెం డివోషనల్ ఫీల్ వస్తుంది అనమాట నేను సాంబ్రాణి వంట వేస్తే. ఇంకా ఈ వీడియో వచ్చేసి ముందు రోజు అనమాట, అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ది. మా ఇంటి దగ్గర అయితే కొత్త మాల్ అయితే ఓపెన్ అయ్యింది అనమాట. కొత్తగా ఓపెన్ అయింది కదా, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని వెళ్ళాం, కానీ చాలా రష్ ఉంది. ఇంకా అంత రష్లో మనం వెళ్ళి రాలేమని చెప్పేసి బయటికి వచ్చేసాం అనమాట. ఎందుకంటే బిల్ కౌంటర్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది, సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా పెద్ద క్యూ ఉంది. అంత హడావిడిలో మనం కొనేది ఏం లేదులే అని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చాము. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎప్పుడైనా బయటికి వెళ్తే ఏదో ఒకటి తీసుకోవడం అయితే అలవాటు అయిపోయిందనమాట. అంటే అవసరం ఉన్నాయి, ఇంకా సడన్గా టైంలో షాప్ దగ్గరలో ఉంటే తీసేసుకుంటాము, మళ్ళీ వెళ్ళలేము కదా అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ బుక్ అయితే మా బాబు కోసం అయితే తీసుకున్నాము. అంటే రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి అయితే తీసుకున్నాం అనమాట. కాపీ రైటింగ్ చిన్నప్పుడు రాసాం కదా, అందరం రాసే ఉంటాము. దానివల్ల రైటింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనుకొని అయితే తీసుకున్నాము. కాకపోతే మా బాబు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి రాస్తే నీట్గానే రాస్తాడు, కానీ ఇంకా హడావిడిగా రాసేస్తాడనమాట. అందువల్ల రైటింగ్ కొంచెం బాగోదు. ఈ బుక్ మీద ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇంప్రూవ్ అవుతుందని నమ్మకం అయితే నాకు లేదు. ఏమో వాళ్ళ డాడీ సాటిస్ఫాక్షన్ కోసం అయితే తీసుకున్నాము. ఇంకా చూడాలి అది రాసాక వాడు రైటింగ్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఏమో అని. ఎందుకంటే ఇంట్రెస్ట్ పెట్టి రాస్తే ఏదైనా నీట్గానే వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనమాట. అంటే డైలీ ముగ్గులు వేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నిదానంగా వేసాను అనుకో, నీట్గా అందంగా వస్తుంది. పని ఉంటుంది హడావుడి అనుకున్నప్పుడు తొందరగా వేస్తే మాత్రం ఇంకా మిస్టేక్స్ అయితే ఉంటాయి, నీట్గా కూడా ఉండదు, పిచ్చిగా ఉంటుంది. ఇంకా ఇంటికైతే వచ్చే దారిలో ఇదనమాట మంకీ. మొన్న మా ఇంటికైతే వచ్చింది, జస్ట్ మిస్ అనమాట. డోర్ ఓపెన్ చేసి పూజ చేసుకుంటుంటే బయట అయితే కూర్చుందనమాట. కొంచెం అయితే ఇంట్లోకి వచ్చేసేది, గట్టిగా వచ్చేసరికి అది పారిపోయింది. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.